సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, బాహుబలి సినిమా చూస్తున్నప్పుడు ఒక పాట గుర్తొచ్చింది సార్. రమ్యకృష్ణకి అనుష్కకి జరిగిన గొడవలో బాహుబలి నలిగిపోయాడు అనమాట. నలిగిపోయి చివరికి రాజ్యం కోల్పోయి చివరికి చనిపోవడం దాకా జరిగింది. సో అలాగే మనం ఆంధ్ర రాజకీయాల్లో కనుక చూసుకుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి షర్మిలాకి మధ్య ఎక్కడో నలిగిపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇగో క్లాషెస్ ఏంటో మనకు తెలియదు కానీ షర్మిల గారు బయటికి రావటం, పార్టీ పెట్టుకోవటం, అన్నని ఇండైరెక్ట్ గా విమర్శించటం, ఈ రోజు అన్న మీదే పోటీ చేస్తాను, నేను కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను, ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాను, జగన్మోహన్ రెడ్డిని పడేస్తాను అనే స్థితికి వచ్చేసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య తేడా రావడానికి అసలు కారణాలు ఏముండి ఉంటాయి సార్? మామూలుగా మనం అందరూ బయట అనుకునేది ఏంటంటే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి సెటిల్ చేయాల్సిన ఆస్తి సెటిల్ చేయలేదు, అందుకే ఇష్యూ ఇంత జటిలమైంది అంటారు. అసలు ఒక పక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం సంపాదన చూసుకుంటే బోల్డన్ని కోట్లు. సో ఒకవేళ ఆమె ఒక 10,000 కోట్లు అడిగింది అనుకుందాం సార్, 20,000 కోట్లు అడిగింది అనుకుందాం, అది ఇచ్చి పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే చెల్లెమ్మ చెల్లెమ్మ అనుకుంటా అందరినీ పిలుస్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు సొంత చెల్లెల్నే, ఒక పక్కన సునీతమ్మని చూసుకున్నా షర్మిలమ్మని చూసుకున్నా సరే, ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఇలా బయటికి గెంటేసిన వాడు ఊర్లో ఉన్న చెల్లెల్ని ఆదరిస్తాడని చెప్పి అసలు ఎలా అనుకుంటారు? రాజకీయంగా కూడా ఆయనకి పెద్ద దెబ్బ కదా. అసలు ఇది గొడవ అసలు ఎక్కడ జరిగింది అంటుంటారు? ఎందుకు ఈ గొడవని అలా ఇది రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీకాంత్ గారు. ఇది మనిషి సంకుచితత్వం, సమాజంలో ఉన్న ఒక లోపాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మనిషి అన్నింటికంటే ఎక్కువగా విలువిచ్చేది సంపద అండి. డబ్బు, భూములు, ఏదైనా సరే, బంగారము సంపద, తర్వాత అధికారం, పదవి. ఈ రెండు వ్యామోహాలకు మించిన వ్యామోహాలు అవి ఏమీ లేవు. చాలా ఉన్నాయి. ఇప్పుడు సప్త వ్యసనాలు, లేకపోతే ఇంకా స్త్రీ వ్యామోహము, పురుషుడి వ్యామోహం. ఆ వ్యామోహాలు అన్నింటికంటే మనిషిని పాడు చేసే వ్యామోహం సంపద వ్యామోహం, అధికార వ్యామోహం. మనం చాలా రామాయణంలోకి వెళ్దామండి. రాముడు రావణుడు పోలిస్తే రావణుడి కంటే చాలా రెట్లు సంపన్నుడు రావణాసుడు. అలాగే దైవోపాసకుడు చాలా గొప్ప వ్యక్తి. కేవలం వాళ్ళ చెల్లెల్ని ఏదన్నారని, లేకపోతే శ్రీ వ్యామోహంతో సీత గారిని తీసుకెళ్లి బంధించి చేశారు. వాళ్ళ తమ్ముడు విభీషణుడు చెప్పినా కూడా వినలేదండి. సర్వనాశనం అయిపోయాడు, చనిపోయాడు. అతను సారీ చెప్పి సీతని తీసుకొచ్చి ఏదో అప్పగించి స్నేహం చేస్తుంటే రాముడితో, శ్రీలంకలో ఆయన, ఇక్కడ అయోధ్యలో శ్రీరామచంద్రుడు అత్యున్నతంగా ప్రజల్ని పాలించుంటారు. సమాజం చాలా గొప్పగా అయినుంటారు. దుర్యోధనుడు 5 ఊర్లు అడిగారు కదండి పాండవులు. అన్న 5 ఊర్లు, తలా ఒక ఊరి వెంట 5 ఊర్లు ఏమి ఇవ్వను, 5 ఊర్లు కూడా ఇవ్వనని ఆఖరికి పతనం అయిపోయాడు. వాళ్ళిద్దరి విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ముఖ్యమంత్రులు, నాయకులు చూశామండి. జగన్మోహన్ రెడ్డి గారి అంత ధన వ్యామోహపరుడు, స్వార్థపరుడు ఎవరు లేరు, చూడలేదు. అవి ఎవరైనా కూడా అనుకోండి, ఎందుకంటే ఆశ ఉంటుంది అందరికీ. నేను చాలా మంది ముఖ్యమంత్రి, ఇతను డబ్బు సంపద ఏం చేస్తాడో నాకు అర్థం కావడం లే. మనిషి ఉండేది జానుడు, వాడి అన్న 6 అడుగుల ఆజానుభావుడు కాదు, జానాభితుడు మనిషి. అంత భవనాలు ఎందుకో నాకు అర్థం కాల, అవి కట్టి ఏం చేస్తాడో అర్థం కాల. సొంత చెల్లెలు మీరు అన్నట్టు, ఒకవేళ ఆయన అక్రమ సంపాదనలో అవసరం లేదు, తండ్రి సంపాదన, లేకపోతే వాళ్ళిద్దరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు, తల్లి అందరూ కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న దాంట్లో చెల్లెమ్మ తీసుకొని ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుంటే ఆ చెల్లెమ్మ త్యాగం చేసేది. అలా కాకుండా తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా డబ్బు కోసం, సంపద కోసం దూరం చేసుకున్నారు. అలాగే అధికారం కోసం మరొక చెల్లెమ్మని, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతుర్ని దూరం చేసుకుంది. ఇక్కడ నేను చెప్పిన అక్కడ రావణాసురుడు ఒక వ్యామోహం, దుర్యోధనుడు ఒక వ్యామోహం. ఇక్కడ 2 వ్యామోహాలు ఉన్నాయి. ధన వ్యామోహం, పదవి వ్యామోహంతో 2 చెల్లెమ్మలు పోగొట్టుకున్నాడు. అంటే దుర్యోధనుడు రావణాసురుడు ఇద్దరూ కలిస్తే ఎలాంటి
గుణాలు ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పడానికండి. ఎవరైనా నన్ను తిడితే కూడా తిట్టండి, ఏమైపోతుంది అది దేనికి? ఏం చేస్తావు? డబ్బు అంతా కొన్ని వేల కోట్లు కుప్పపోస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తింటారా, దూకుతారా, ఎగురుతారా? దేనికి ఆ పిపాస ఏమి, ఆ తపన ఏంటి? అంటే అందరికి ఆ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించమని చెప్తా. ఇక్కడ నేను పార్టీగా చెప్పడం లేదండి, వ్యక్తిగతంగా చెప్తున్నాను. మాకందరికి కూడా, మేమందరం కూడా ఆశ ఉంటుంది, డబ్బు సంపాదించాలని ఉంటుంది. దిగజారిపోయి అక్రమ మార్గాల్లో అవినీతి చేసి, అక్రమాలు చేసి, సంపాదించి అన్నల్ని, తమ్ముల్ని, చెల్లెల్ని, అక్కల్ని అందరిని అణిచేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తాం? ఏం చేస్తారండి? తింటారా? నెత్తిన పోసుకుంటారా? కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దురదృష్టకరమైన జీవితం ఉంటుంది. రేపు చూడండి, ఆయన చెల్లెలు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారండి. షర్మిల గారు ఏ పార్టీ అని పార్టీ తీసేయండి సార్, ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా కడపలో ఎంపీ అవుతారు. ధైర్యం చేసి పులివెందులో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేయమండి. ఆమె గెలవకపోతే నా జీవితంలో నేను రాజకీయాలే మాట్లాడను. నేను ఇలాగే 2 ఏళ్ల క్రితం ఛాలెంజ్ చేశాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి నా జీవితంలో రాజకీయం చేయమని సవాల్ చేశాను, అయ్యారు. ఇప్పుడు నేను సవాలండి, ఎవరైనా ఇండిపెండెంట్ గా షర్మిల గారు పోటీ చేస్తే పులివెందల్లో, లేదా వాళ్ళ అమ్మగారు పోటీ చేసిన, సునీత గారు పోటీ చేసిన, అడ్రస్ కూడా ఉండడండి. ఈయన డబ్బులు, హోదాలు, రౌడీజము, పోలీసులు, వాలంటీర్లు ఎవరు నిలబడరు, చిత్తు చిత్తుగా ఓడిపోతారు. నా అనుభవంలో చెప్తున్నానండి, నా అనుభవంలో చెప్తున్నా. ఆయన ఆయన నిలబడి ఉన్నదేమి? కులం పునాదులు, ఆ కులం వీళ్ళకు ఉంది. ఆయన నిలబడి ఉండేది రౌడీజం పునాదులు, ఆ రౌడీజాన్ని ఎదుర్కోగలిగిన సత్తా అక్కడి నుంచి వచ్చిన బిడ్డలకు వీళ్ళకి లేదా? అన్ని ఆయనకి తెలిసిన విద్యలన్నీ చెల్లెలకు తెలుసు, చెల్లెల భర్తకు తెలుసు, చెల్లెల చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విరోధం తెచ్చుకున్నాడు. దుర్యోధను లాగానో, రావణాసుడు లాగానో షర్మిల గారి చేతిలో పరాభవం చెందక తప్పదు. ఆ తర్వాత పతనం ప్రారంభమవుతుంది, రాజకీయాల్లో కనిపించరు అనేది నా అంచనా అండి. అదే. కానీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సార్, మనం గనక పవర్లో ఉంటే అసలు మనకి నిజంగా మన చుట్టూ ఏం జరుగుతున్నా సరే మనం పట్టించుకోం. మనమే అన్నిటికీ మించిన పవర్ఫుల్ అనుకుంటాం, మన మించిన శక్తి ఏది లేదనుకుంటాం. అది ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు షర్మిల బయటకు వచ్చి కాంగ్రెస్ లో పోటీ చేసింది అనుకుందాం సార్, లేకపోతే తెలుగుదేశంలో పోటీ చేసుకుందాం అనుకున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు దెబ్బ కాదు కదా. ఎందుకంటే షర్మిల ఒక విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కన్నా పవర్ఫుల్, కులాల ఈక్వేషన్స్ కంపేర్ చేసుకుంటే. షర్మిలకి రెడ్డి సపోర్టర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళ హస్బెండ్ నుంచి బ్రాహ్మిన్ సపోర్టర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళు ఎలాగో వాళ్ళ క్రిస్టియానిటీ, ఆయన క్రిస్టియానిటీ మిషనరీస్ ఆ సపోర్ట్ ఉంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళ అబ్బాయిని కమ్మార అమ్మాయికి ఇస్తున్నారు. సో ఇలా కమ్మార సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ వర్గాల నుంచి షర్మిలకే సపోర్ట్ ఉందేమో కదా. భలే చెప్పారు మీరు. ఆమె సర్కార్ వాళ్ళ సాంబార్ మాదిరి ఉంది ఇప్పుడు. ఈస్ట్ వెస్ట్ గోదావరి లేదా పక్క మా ఏరియాలో ఏం సాంబార్ అంటే వంకాయ సాంబార్ అంటాం, అంటే వంకాయలు ఉంటాయి అందులో. లేదా మునక్కాయ సాంబార్ అంటే మునక్కాయలు ఉంటాయి. అక్కడ వంకాయ, మునక్కాయ, బెండకాయ, దొండకాయ, ఆకాయ, ఈ కాయ అన్ని కలిపేసి వేసేస్తారు. పైన ఆ తేట పోసుకుంటే రసం, కలిపి పోసుకుంటే సాంబార్. సాంబార్. భలే చెప్పారు. ఇప్పుడు ఆ షర్మిల గారికి అన్ని కలిసి వచ్చాయి, అవి గెలుస్తుందండి. నేను ఆవేశంతో చెప్పడం లేదు శ్రీకాంత్ గారు. నేను ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిగా, ఒక విశ్లేషకుడిగా చెప్తున్నా. ఇంకా ముదురులు ఓడిపోయారండి. ఇదేదో జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా మీ తాతలు ఓడిపోయారన్నా. జగన్ అన్న దేశాన్ని శాసించామనుకున్న వాళ్ళు, రాష్ట్రాలను శాసిస్తామనుకున్న వాళ్ళు అందరూ కూడా చెత్త చెత్తగా, చిత్తు చిత్తుగా ఓడిపోయిన సందర్భాలు భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడ భారతదేశంలో కాదు, ప్రతి చోట ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు గ్రహణం లాగా పట్టబోతారు. ఆ గ్రహణం ఆయన్ని కనిపించుకునేది అంటే మామూలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పడితే అదే అరగంట, గంట, పావు గంటకు వదిలేస్తారు. ఈమె పడితే వదిలేదే లేదు. షర్మిల గ్రహణం పడితే వదిలిపెట్టదు, ఆయన్ని పతనం చేసే వరకు వదులుతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా విశ్లేషించారు. అలాగే నిజంగా, ఎందుకంటే ఇది అన్నా చెల్లెల మధ్య వచ్చిన గొడవని
ఎప్పుడైనా మనం చూస్తుంటాం ఆడపిల్ల ఉసురు మంచిది కాదంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ ఉసురు తగులుతుందేమో. రేపు పొద్దున ఎలక్షన్స్ లో మరి దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.